హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికైతే వచ్చేసాం. సెంటు స్థలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వీళ్ళకి ఇచ్చారు. ఎదురు 20 అడుగుల రోడ్డు అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం అయితే చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికంటే ముందు నా వీడియో మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసి పెదరావూరు ఏరియా అనమాట. సో ఎలివేషన్ పరంగా చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. సో ఈ మోడల్ అనేది మీకు చాలా బాగా నచ్చిద్ది అనమాట. సో ఎలివేషన్ చూడండి, చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ మోడల్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ అండ్ వీళ్ళు చేయించుకున్న డిజైన్ కానీ చాలా బాగుందన్నమాట. సో ఎలివేషన్ పరంగా అయితే చాలా నీట్గా చేయించుకున్నారు చూడండి. సో పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి వరండా ఫ్రెండ్స్. వరండా వచ్చేసి 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు చూడండి. అండ్ కింద టైల్స్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి ప్రహరీ గోడకి అయితే వీళ్ళు 1.5 అడుగు అయితే వదిలిపెట్టుకున్నారనమాట. సో నడవటానికి, ఏదన్నా సామాన్ అయి పెట్టుకోవటానికి, ఏదన్నా ఇరుగ్గా ఉన్నప్పుడు అనమాట. సో సెంటు స్థలం కాబట్టి ఏదన్నా కొంచెం మనకున్న దాంట్లో అయితే మంచి ప్లాన్ అయితే కట్టించుకుంటే బాగుండేది కాబట్టి వీళ్ళ డిజైన్ అయితే బాగుందన్నమాట. సో 5 అడుగుల్లోనే వీళ్ళు 2.5 అడుగులు అయితే మెట్లకైతే వదిలిపెట్టారు. అండ్ 2.5 అడుగులు అయితే వీళ్ళు వాష్రూమ్కి అయితే యూజ్ చేశారనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ పైన సీలింగ్ వచ్చేసి నార్మల్గా వదిలేశారు. ప్లాస్టింగ్ చేయించేసి డబుల్ కోటింగ్ ప్రైమర్ అయితే వేయించారనమాట. సో వీళ్ళకి ఇది సింగిల్ డోర్ అయితే పెట్టించుకున్నారు. అండ్ లోపల చూద్దాం. సో వీళ్ళు వాష్రూమ్కి అయితే యూజ్ చేయలేదు. ఇది స్టోర్ రూమ్ లెక్క అయితే వీళ్ళు పెట్టుకున్నారనమాట. అండ్ చూడండి, పైన కూడా ఓన్లీ ప్లాస్టింగ్ వరకే చేయించారు. సో దీనికి చాలా ఖర్చు అయినాయి అని చెప్పారు వాళ్ళు. సో గవర్నమెంట్ నుంచి వచ్చిన అమౌంట్ అయితే ఏదో ఉందో అది మొత్తం అయితే పడిందని చెప్పారు. సో ఎదురు డోర్ చూశారు కదా, చాలా నీట్గా ఉంది. అండ్ మోడల్ కూడా చాలా బాగుందన్నమాట. డబుల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో మ్యాక్సిమం మనకి ఇది 3,800 ఆ రేంజ్లో అయితే 4,000 లోపు అయితే దొరికిద్ది అనమాట. సో వీటి డోర్స్కి అయితే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో లేదు చేయించుకోవాలనుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకొని మనం అయితే చేయించుకోవచ్చు డిజైన్స్ అవన్నీ. లోపలికి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. పొడవు వచ్చేసి 18 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 6.5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. పైన సీలింగ్ వరకు అయితే ఏం చేయించలేదన్నమాట. అండ్ ప్లాస్టింగ్ చేయించేసి నార్మల్గా అయితే వదిలేశారు. ఇక్కడ ఉండేది ఇద్దరు అనమాట. సో పెద్దవాళ్ళు. సో వాళ్ళకి అంత ఎక్కువగా పెట్టాల్సిన ఎందుకు అనుకొని వాళ్ళు అయితే పెట్టించుకోలేదని చెప్పారు. అండ్ డిజైన్ పరంగా అయితే వీళ్ళు చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు చూడండి, డెకరేషన్ లాగా. అండ్ సీనరీస్ కానీ పక్కన కబోర్డ్స్ కానీ చాలా నీట్గా లుకింగ్ బాగుండటానికి అయితే వీళ్ళు బాగా సెట్ చేశారు చూసారు కదా. సో పైన సీలింగ్ వచ్చేసి నార్మల్గానే వదిలేశారు. అండ్ పెట్టుకుంటే మనం 2 ఫ్యాన్లు కూడా వీళ్ళు పెట్టించుకున్నారు చూడండి. సో ఇది ఏంటంటే వీళ్ళు ఎల్ షేప్లో పెట్టించుకున్నారు. కిచెన్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. పొడవు వచ్చేసి 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 9 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ డబుల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. ఎందుకంటే స్పేస్ అనేది ఆక్యుపై చేయకుండా అండ్ కలిసి వచ్చింది కాబట్టి మనం వెళ్తానికి రావడానికి అయితే. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెట్టించుకున్నారు. చూద్దాం. పైన సీలింగ్ వరకు అయితే వీళ్ళు ఏం చేయించలేదన్నమాట. వీళ్ళు వచ్చేసి 4 months అయిందని చెప్పారు. అండ్ వీళ్ళు ఇంకా సెట్ చేయలేదు. కింద మార్బుల్ లాంటిది అయితే వేయించారు ఎల్ షేప్లో అయితే. అండ్ పైన మొచ్చుబల్ల పెట్టించేసుకున్నారు. వెస్ట్ సైడ్ వచ్చేసి వీళ్ళు బీరువా కానీ అండ్ కబోర్డ్స్ కానీ పెట్టించుకున్నారు. సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వీళ్ళు డబుల్ డోర్ పెట్టించుకున్నారు చూడండి. సో మ్యాక్సిమం నేను చూసినట్లయితే సింగిల్ డోర్ అయితే పెట్టించుకున్నారు. అండ్ ఏంటంటే అక్కడ స్పేస్ అనేది కవర్ చేసేసింది మొత్తం. అదే సింగిల్ డోర్ పెట్టించుకుంటే వీళ్ళు మంచి ఐడియా అనమాట. డబుల్ డోర్ పెట్టించుకున్నారు. అండ్ ఆ పొడవు వచ్చేసి కూడా వీళ్ళు 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి, ఎల్ షేప్లో పెట్టించుకుని చెప్పారు కదా, హాల్ లెక్క మొత్తం అనమాట. కిచెన్ కూడా సేమ్ దాంట్లోనే కలిపేశారు. అండ్ స్పేస్ అనేది ఎక్కువ మనకు కనపడుతుంది. పైన కబోర్డ్స్ పెట్టించుకున్నారు. అండ్ పైన ముచ్చు బిల్లులు ఉండే, ఇంకా పైన కూడా లోపల కూడా స్పేస్ అనేది ఉంది. అండ్ ఈ పక్కన కూడా పూజ గదికి కూడా వీళ్ళు బాగా సెట్ చేశారనమాట. సో ఫ్రీగా ఉండిద్ది. అండ్ ఇరుకు లేకుండా అయితే వీళ్ళు కట్టించుకున్నారు. సో స్టార్టింగ్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక దిగేశారు. సో దాని ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు అయితే ఇరికిరిగ్గా కట్టారనమాట, మోడల్స్ తెలియక.
సో ఇప్పుడు కట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా మోడల్స్ నచ్చినాయి అవి చూసుకొని మీరు వీడియో చూసుకొని తెలుసుకొని కట్టించుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే స్పేస్ అనేది మనకి ఎక్కువ ఉండిద్ది. అండ్ ఈ ప్రహరీ గోడ సైడ్ కూడా వీళ్ళు డబల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు చూడండి. డబల్ డోర్ అనేది మంచి ఐడియా అనమాట, ఎందుకంటే మనకి స్పేస్ ఎక్కువ కవర్ చేయదు. చూశారు కదా, చాలా బాగుంది. అండ్ మనకి అంత ఎక్కువ ఖర్చు అయితే అవ్వవు అనమాట డబల్ డోర్కి. సో ఎందుకంటే సింగిల్ డోర్ నుంచి సగం హాఫే పడిద్ది కాబట్టి మ్యాక్సిమం మనకి 4000 లోపే పడిపోయిద్ది, ఎక్కువైతే పడదనమాట. సో కింద టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. అండ్ 2.5 అడుగులు కాబట్టి మ్యాక్సిమం మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం కాబట్టి. అండ్ ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. సో ఒక మిర్రర్ అయితే వీళ్ళు పెట్టించారు అండ్ గ్లాస్ టైప్లో అయితే పెట్టించారనమాట. పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక విండో పెట్టించారు, కిటికీ బాగుంది. 2.5 అడుగులు అయితే కొంచెం ఈ 1 సెంట్కి అయితే సరిపోయింది అనమాట. కొంతమంది 2 అడుగులే పెట్టించారు, మరి హెవీ పర్సనాలిటీ వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వస్తున్నాయి. అండ్ ఎదురు కూడా డబుల్ స్టేర్ కడుతున్నారు, అది కూడా త్వరలో అయిపోయిద్దని చెప్తున్నారు. మ్యాక్సిమం ఇవన్నీ కవర్ చేసేసాం మనం పైన ఇవన్నీ. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయి, వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఆ వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ పైన వచ్చేసి ఓపెన్ ఏరియా కూడా బాగుంది. అండ్ పైన వీళ్ళు ఇంకో స్టేర్ వేసుకోవడానికి కూడా పిల్లర్స్ అనేది లేపారు చూడండి. సో అది వచ్చేసి బయట వ్యూ. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో రోడ్స్ అనేది ఒకటి పడితే ఇంకా బ్రహ్మాండంగా ఉండిద్ది ఏరియా మొత్తం. సో మొత్తం కాలనీ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 75% అయితే ఇక్కడే స్టే చేస్తున్నారు, బయట రెంట్ కట్టుకోలేక 5000 వాటికి పోతున్నాయి కాబట్టి 5000 సేవ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇక్కడే ఉండి ఉంటున్నారు. చూశారు కదా. సో ఓవరాల్గా ఇల్లు అనేది 9 లక్షలు అయితే వీళ్ళు పూర్తి చేసుకున్నారు. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.